హలో, నేను మీ సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత 2.0 అనే దాన్ని బయటకు తీశారు. ఏంటి ఆ 2.0 అంటే జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారని చెప్పి ఆయన అంటూ ఉంటే, కాదు పులివెందుల 2.0 అని చెప్పేసి ప్రత్యర్థులు అంటున్నారు. ఏంటి ఇంతకీ పులివెందుల 2.0 అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా 3 అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఖచ్చితంగా ఆయన మీద అనర్హత వేటు పడుతుంది అనేది ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి త్రిపుల్ స్పీకర్గా ఉన్నట్టు అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారు. అసలు అసెంబ్లీకి పోవడమే వేస్ట్ అనే యాంగిల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళడం కూడా అనవసరం అనేటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన గైర్హాజరుతో పాటు ఆయనతోటి ఉన్నటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యేలను కూడా గైర్హాజరు అయ్యేలాగా ఆయన డైరెక్షన్ ఇచ్చారు. దీంతో ఒకవేళ ఆయన గైర్హాజరు అయినప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరు అయితే ఆయనతో పాటు వాళ్ళను కూడా డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే బహుశా జగన్మోహన్ రెడ్డి గారి మాట కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు అనర్హత వేటుకు గురయ్యే అవకాశం ఉంది. లేదంటే అసెంబ్లీకి అటెండ్ అయితే కనుక వాళ్ళకి అనర్హత వేటు నుంచి తప్పించుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా క్లియర్గా సిగ్నల్ ఇచ్చేశారు, అసెంబ్లీలోకి అడుగు పెట్టను. ఎందుకు అడుగు పెట్టనంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, ప్రతిపక్ష హోదా ఇవ్వరు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళడం కూడా వేస్ట్, అక్కడ మాట్లాడనివ్వరు ప్రతిపక్ష హోదా లేకపోతే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించడానికి అవకాశం వస్తుందా రాదా అంటే వస్తుంది. ప్రతి వాళ్ళకి 0 అవర్లో ప్రతి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడేదానికి అవకాశం వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఉంటుందో మాట్లాడటానికి అంతే టైం ఉండేలాగా ప్రతిపక్ష హోదాను తనకి ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు. జనరల్గా సభానాయకుడికి ప్రతిపక్ష నాయకుడికి ఉండేటువంటి నిబంధనల్లో వెసులుబాట్లు డిఫరెంట్గా ఉంటాయి. సభానాయకుడు ఎప్పుడైనా సరే లేచి మాట్లాడచ్చు, కానీ ప్రతిపక్ష నాయకుడికి అలాంటి వెసులుబాటు ఉండదు. పైగా సభానాయకుడికి ఎంత టైం ఇస్తే అంత టైం ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి అనేటువంటి రూల్ కూడా లేదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటే తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినంత సమయం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారా? రికార్డ్స్ చూసుకుంటే ఇవ్వలేదు అని చెప్పి తెలుస్తుంది. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ లాజిక్ తీస్తున్నారు అని అంటే, ఏదో ఒక కారణం చెప్పి అసెంబ్లీకి గైర్హాజరు కావాలి. ఆ తప్పుని ప్రభుత్వం మీద పెట్టాలి. ఇప్పుడు ఏమంటున్నారు, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటున్నారు. ప్రతిపక్ష హోదా రావడానికి 10% మినిమం అభ్యర్థుల్ని గెలుచుకొని ఉండాలి ఏ పార్టీ అయినా. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకుంది, ఆ పార్టీ గెలుచుకుంది ఎంత? 11 మంది. మొత్తం 175 మందిలో 10% అంటే కనీసం 18 మంది గెలిచి ఉండాలి. కౌల్ అండ్ షక్దార్ రూల్స్లో అది ఉంది. మరి 18 మంది ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, సభలో ఉండేది అధికార పక్షం ప్రతిపక్షం. అధికార పక్షం అంటే కూటమి, ప్రతిపక్షం అంటే వైసీపీ, కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి అంటారు. కానీ ఇక్కడ కూటమి అనేది 3 పార్టీలకు సంబంధించినటువంటిది కూటమి. జనసేన పార్టీకి ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి 144 ఉన్నారు, బీజేపీకి మిగతా వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటప్పుడు 164 మందితో కూడినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మిగతాది ప్రతిపక్షం అవుతుందా? మరి కౌల్ అండ్ షక్దార్ రూల్స్ ప్రకారం 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయితే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని చెప్పి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దీని మీదనే హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిటిషన్కు సంబంధించి విచారణ తీసుకున్నటువంటి హైకోర్టు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారికి వివరణ ఇవ్వాలని చెప్పేసి నోటీస్ కూడా పంపించింది. ఆ నోటీస్కి రిప్లై ఇవ్వలేదు అయ్యన్న పాత్రుడు గారు. దానికి కారణం ఏంటంటే, లెజిస్లేషన్కి జ్యుడిషియరీకి మధ్య ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. జ్యుడిషియరీ లెజిస్లేషన్లోకి ఎంటర్ కాదు, లెజిస్లేషన్ జ్యుడిషియరీలోకి ఎంటర్ కాదు. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు ఆ నోటీస్కి రిప్లై ఇవ్వకుండా కామ్గా ఉన్నారు. స్పీకర్కి విశిష్టాధికారాలు ఉన్నాయి. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని అనర్హత వేటు వేయాలా లేదా అనేది వరుసగా 3 సమావేశాలకు కనుక హాజరు కాకపోతే
డెఫినెట్గా అనర్హత వేటు వేయచ్చు అనేది రూల్స్లో ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటు వేస్తే ఇమీడియట్గా పులివెందుల ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే పులివెందుల 2.0 అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత 2.0 జగన్ అని చెప్తున్నారు, కానీ అది జగన్ 2.0 కాదు, పులివెందుల 2.0 ఉప ఎన్నిక రాబోతుంది. ఆ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అక్కడ పులివెందుల్లో అనేది ఇప్పుడు బీటెక్ రవి లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కడపలో మహానాడు కూడా పెడుతున్నారు, మహానాడు జరగబోతుంది. ఆ మహానాడు తర్వాత కడప జిల్లా వ్యాప్తంగా టోటల్ రాజకీయం మారిపోయిన అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేటువంటి అవకాశమే లేదని చెప్పి బీటెక్ రవి అంచనా వేస్తూ ఉన్నారు. బీటెక్ రవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ అక్కడ, ఆయన రాజకీయాలు నడుపుతున్నారు. అనేక సందర్భాల్లో ఆయన ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే రాజశేఖర రెడ్డి గారి మీద ఓడిపోతూ వస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే బహుశా ఇదే అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో గైర్హాజరు అవుతారు, ఆమెకు సిగ్నల్ కూడా ఇచ్చేశారు కాబట్టి అసెంబ్లీకి పోవడం వేస్ట్, అక్కడ మాట్లాడినెవరు అనేటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన ప్రెస్ మీట్లోనే అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే గైర్హాజరు అవుతారు. గైర్హాజరు అయితే ఇమీడియట్గా ఆయన మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. అనర్హత వేటు పడితే అప్పుడు పులివెందుల ఉప ఎన్నిక వస్తుంది. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుంది అనేటువంటి ధీమాని బీటెక్ రవి వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే కార్యకర్తల కోసం ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలించాలో చూపిస్తారని చెప్పి అంటున్నారు ఆయన. అసలు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా? గెలిచే అవకాశం ఉందా? అసలు జగన్ 2.0 అంటే ఏంటి? మరో 30 ఏళ్ళు తానే సీఎం అని చెప్పి అంటున్నారు. మరి ఎలా అంటున్నారు? ఏంటి దాని క్రైటీరియా అని అంటే విశ్వసనీయత, అలాగే వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయని చెప్పి ఆయన అనుకుంటున్నారు. విశ్వసనీయత కూడినటువంటి రాజకీయాలు చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడిగా తనను తాను కితాబిచ్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. విశ్వసనీయత, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి తనకి 30 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ సమాజం అవకాశం ఇస్తుందని చెప్పేసి ఆయన నమ్ముతూ జగన్ 2.1 చూడబోతున్నారు మీరు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఆయన చెప్తున్నటువంటి సందేశం. మరి జగన్ 2.0ని మనం చూడాలా, లేదంటే పులివెందుల 2.1ని మనం చూడబోతున్నామా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.